నమస్తే మేడం. బాగున్నారా మేడం? మీ పేరు? ఝాన్సీ. మీరు బద్వేల్ నియోజకవర్గం. మేడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మేడం బద్వేల్లో? బద్వేల్లో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు రేపు నెల జరగబోయేటువంటి మే 13న జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో ఎవరూ ఊహించనటువంటి విధంగా బొజ్జా రోషన్న గారు గెలుపొందబోతున్నారండి. ఎందుకంటే బద్వేల్ని ముఖ్యంగా తీసుకుంటే అండి ఈ సంవత్సరంలో ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. అంటే కూటమిలో ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా మన రితీష్ రెడ్డి గారు ఉన్నారు. రితీష్ రెడ్డి గారి ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది అనుకుంటున్నారు బద్వేల్? ఏమండి, రితీష్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడాలి అని అంటే అది ఈరోజు కొత్తగా ఉన్నటువంటి కుటుంబం కాదు. గత 40 సంవత్సరాలకు పైబడిన రాజకీయ చరిత్ర. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థకు పునాది వేసింది వీరారెడ్డి గారు. బద్వేల్ అభివృద్ధికి పునాది వేసింది వీరారెడ్డి గారు. అదే విధంగా విజయమ్మ గారు కూడా తండ్రి బాటలోనే నడిచారు. అదే విధంగా ఇప్పుడు రితీష్ రెడ్డి గారు కూడా తాతకు తగ్గ మనవడిగా ముందుంటూ యువతకు నేను సైతం మీతో పాటు అంటూ నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రితీష్ రెడ్డి గారే. సో ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? ఏమండి, ఖచ్చితంగా మేము 30 నుంచి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాము. ఈ విషయము నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలోనే అందరం చూసాం. అసలు ఒక నామినేషన్ కే ఒక ప్రపంచం లాగా వచ్చేశారు. మరి ఖచ్చితంగా 30 నుంచి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం.